22వ అధ్యాయము 13వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. 329వ పేజీ, పాత నిబంధన పుస్తకంలో 329వ పేజీ. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను, జనుల విషయములోను, యూదా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైది గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కీయాయును, అహీకామును, అక్బోరును, షాఫానును, ఆషాయాయును ప్రవక్త్రియగు హుల్దా యొద్దకు వచ్చింది. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్హషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదారాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడుగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది పొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదికి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారి ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. అందరూ తనలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యూదా దేశాన్ని యోషియా రాజు పరిపాలించేటటువంటి దినాల్లో దేవాలయాన్ని శుభ్రం చేయించేటప్పుడు శుభ్రం చేస్తున్నటువంటి వారికి
ఒక గ్రంథం దొరికింది. ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథాన్ని రాజు దగ్గరికి పంపించారు. రాజు ఆ గ్రంథాన్ని చదివించుకుంటాడు. ఆ గ్రంథంలో యెరూషలేము పాడుదిబ్బ అవబోతుందని, యూదా దేశమంతా నాశనం కాబోతుందని, దేవుని యొక్క కోపము యెరూషలేము మీద, యెరూషలేము కాపురస్తుల మీద, యూదా దేశంలో ఉన్న పట్టణాల మీద, పట్టణ ప్రజల మీద మండిపోతుందని, ఆయన ఉగ్రత రాబోతుందని ఆ యొక్క గ్రంథంలో వాళ్ళు చదివినప్పుడు రాజు తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన చాలా వేదన పడి, చాలా దుఃఖపడి, ఇది ఏమవుతుందో, దీని యొక్క విషయం ఏమిటి కనుక్కోరమ్మని యూదా దేశంలో ఉన్న యాజకుల్ని, ప్రధానుల్ని, ఆ రోజుల్లో ఒక ప్రవక్త్రి ఉండేదన్నమాట. ఆమె హుల్దా, ఆమె పేరు హుల్దా. ఆమె దగ్గరకు పంపిస్తారు. వారు వచ్చి రాజు ఆ ప్రవక్తని ఏం చెప్తుందో కనుక్కోరమ్మని చెప్పిన సంగతి ఆమెకు వాళ్ళు చెప్తారు, ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ. అప్పుడు ఆమె స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుని యొక్క లేఖనాల ప్రకారం తప్పనిసరిగా ఆ యెరూషలేము పట్టణం పాడైపోతుంది, యెరూషలేము పట్టణ ప్రజలు నాశనం అయిపోతారు, యూదా దేశం అంతా నాశనం అయిపోతుంది, యెరూషలేము పాడుదిబ్బ అయిపోతుంది, తప్పనిసరిగా దేవుడి సెలవిచ్చింది నెరవేరుతుంది. ఎందుకంటే వాళ్ళు తమ దేవుడైన యెహోవాను విడిచి వాళ్ళు అన్య దేవతల తట్టు తిరిగి యెహోవాకు బహు కోపము కలిగించారు. ఎంత చెప్పినా, ఎంతమంది ప్రవక్తలను పెందలకడ లేపి పంపినా వాళ్ళు ఏమాత్రము దేవుని వైపు, తమ దేవుడైన యెహోవా వైపు తిరగలేదు. కాబట్టి లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం, ఆ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము తప్పనిసరిగా అది జరుగుతుంది. అయితే ఈ సమాచారాన్ని కనుక్కోరమ్మని పంపిన రాజుకు ఈ విషయాన్ని చెప్పండి, దేవుని సన్నిధిలో మెత్తని మనసు తెచ్చుకొని, దీనత్వం ధరించుకొని, వస్త్రాలు చింపుకొని, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినటువంటి ఆ రాజును నేను ఆ నాశనము చూడకుండా నేను తప్పిస్తాను, అతనిని నెమ్మదిగా తమ పితరుల యొద్దకు నేను చేరుస్తాను. తను బాధపడుతున్నాడు కదా, ఆ నాశనాన్ని చూడలేనని అతడు దానిని చూడడు. నేను అతనిని నెమ్మదిగా తన పితరుల యొద్దకు చేరుస్తాను. ఆ తర్వాత కాలంలోనే నేను ఆ నాశనాన్ని, ఆ పాడు తిప్పుగా చేసేదాన్ని నేను చేస్తాను, అది తప్పదు అని ఆ ప్రవక్తని చెప్పి పంపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఆ తర్వాత రాజు అందరి దగ్గర ప్రతిజ్ఞ చేయిస్తాడు. దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క వాక్య గ్రంథములో, అంటే అది ధర్మశాస్త్రం అంతా అని కాదు, ఆ రోజుల్లో రాజులకు ఒక ప్రతి ఉండేదన్నమాట సపరేట్గా. ఒకవేళ ఆ ప్రతి దొరికిందేమోనని మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం అంతా దొరికిందో లేదో మనకు తెలియదు, కానీ రాజులకు చెందినటువంటి ఆ భాగం మాత్రం దొరికి ఉంటుంది. తర్వాత మరలా ధర్మశాస్త్రం అంతా కూడా వాళ్ళు
సమకూర్చుకొని ఉంటారని మనకు చరిత్ర తెలియచేస్తూ ఉంది. అందరు ఇక యెహోవానే సేవిస్తామని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుంటారు. రాజు ప్రతిష్ఠ చేస్తాడు. యోషియా రాజు ఉన్నంత కాలం బహు ఘనంగా యెహోవాను అనుసరిస్తారు. ఏ రాజు కూడా, దావీదు రాజు తర్వాత, సొలొమోను రాజు తర్వాత ఏ రాజు కూడా చేయలేనంత గొప్పగా పస్కాను యోషియా రాజు కాలంలో జరిగిస్తాడు. దేవుని చిత్తాన్ని చాలా కుడి ఎడమలకు తొలగకుండా దావీదు దేవుడిని అనుసరించి నడిచినట్టుగా నడుస్తాడు యోషియా రాజు. హల్లెలూయా. ఇది ఆయనను గురించినటువంటి విషయం మనం చదివినటువంటి సందర్భం. దీంట్లో నుంచి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? ఉపవాస ప్రార్థనలో మొట్టమొదట ఆయనకు దొరికినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని ఆయన చదివించుకున్నాడు. అప్పుడు ఆయనకు అదంతా తెలిసింది. కాబట్టి మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. హలో, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన గ్రంథాన్ని తెప్పించుకొని చదివించుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క సంగతులు బాగా తెలుసుకోవాలంటే మనం కూడా యోషియా రాజులాగా రాబోతున్నటువంటి మహాశ్రమలను, మహోగ్రతను తప్పించుకోవాలంటే, నరకమును తప్పించుకోవాలంటే మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి విషయాలు తెలుసుకోవాలి. హల్లెలూయా. చదివించుకోవాలి. యోషియా రాజు చదివించుకున్నాడు. చదవడానికి రాకపోతే చదివించుకోవాలి. చదవడానికి వస్తే చదవాలి. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం చదివేదానికి కొందరు మాత్రమే నియమించబడ్డారు. కాబట్టి వాళ్ళ దగ్గర రాజు చదివించుకున్నాడు. ఇప్పుడు అలాంటి ఆంక్షలు మనకేమి లేవు. మనం అందరము చదవచ్చు. హల్లెలూయా. కాబట్టి అనుదినము బైబిలు స్పష్టంగా క్రమంగా చదవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఆదికాండం మొదలుకొని క్రమంగా చదివితే మనకు చరిత్ర అంతా తెలుస్తుంది. మత్తయి సువార్త నుంచి చదివితే మన ప్రభువైన యేసయ్య గురించి స్పష్టంగా తెలుస్తుంది. హల్లెలూయా. తర్వాత పత్రికలు చదివితే సంఘమైన మనము ఎలా సిద్ధపడాలో, ఎలా పవిత్రతను, నా వైపు చూడాలి, ఎలా పరిశుద్ధతను కాపాడుకోవాలో, ఎలా సిద్ధపడాలో, పవిత్రతను ఎలాగో కాపాడుకోవాలో తెలుస్తుంది. ప్రభు రాకడ గురించి తెలుస్తుంది. రహస్య రాకడ, బహిరంగ రాకడ గురించి తెలుస్తుంది. తీర్పు, నిత్య జీవం, ఇవన్నీ కూడా తర్వాత మనకు తెలుస్తాయి. ఇవన్నీ క్రమంగా చదివితేనే తెలుస్తుంది. నాకు ఇవన్నీ ఎలా తెలిసాయి అని అంటే, నేను ఆదికాండం మొదలుకొని క్రమంగా చదువుకుంటూ నేర్చుకున్నాను నేను. హల్లెలూయా. నాకు దొరికినటువంటి ఆ యొక్క సపోర్టింగ్ మెటీరియల్స్ పక్కన పెట్టుకొని చదువుకున్నా. ఇప్పుడంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఏమీ లేవు నా దగ్గర. బైబిలే చదువుకునేవాడిని. దేవుని యొక్క ఆత్మ నాలో నుంచి మాట్లాడినప్పుడు నేను తిరిగి వచ్చి అవన్నీ రాసుకునేవాడిని. తర్వాత ఓపెన్ బైబిల్ అని ఒక బుక్కు కొనుక్కున్న ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ సరిగా అర్థం చేసుకోలేను. తెలుగు మీడియం విద్యార్థిని నేను. అందుకని ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడడం కానీ, చదివి అర్థం చేసుకోవడం కానీ సరిగా రాదు. కానీ ఆ ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టుకొని కష్టపడి డిక్షనరీ పెట్టుకొని వాటిని అర్థం చేసుకుంటూ రెఫరెన్స్లు తీసుకొని కొంత అర్థం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో బాగా మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను తెలుసుకుంటూ వచ్చాను. అంతే.
నిజంగా పరిశుద్ధాత్మ దేవుని వల్లనే నేను తెలుసుకున్నాను అంతే. హల్లెలూయా. అంతేగాని ఏ ట్రైనింగ్ కానీ లేకపోతే ఎక్కడో ట్రైనింగ్ పోయి కానీ నేను నేర్చుకోలేదు. దేవుని యొక్క ఆత్మే నాకు అన్నీ నేర్పించింది. మాట్లాడేది కూడా ప్రభు యొక్క ఆత్మే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేనంత స్కాలర్ని కాదు, పండితుడిని కాదు, నిజంగా నాకేం తెలియదు. కానీ పండితుల మధ్యలో నన్ను ఘనంగా దేవుడు నిలబెట్టాడు. నెల్లూరు టౌన్లో గొప్ప గొప్ప చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గొప్ప సంఘాలతో సమానంగా దేవుడు మన సంఘాన్ని కూడా చేశాడు. ఇదంతా దేవుని యొక్క కృప, ఆయన పిలుపు, ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమే. హల్లెలూయా. ఆయన కృప, ఆయన ఆత్మాభిషేకం, అంతకుమించి ఏమీ లేదు. ఈ సాల్మాన్కి ఏమి రాదు, అసలు ఏమి రాదు. నేర్పించిందంతా మా పరిశుద్ధాత్మ దేవుడే, మాట్లాడేదంతా పరిశుద్ధాత్మ దేవుడే, స్వస్థతలు చేసిందంతా పరిశుద్ధాత్మ దేవుడే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసింది, ఇన్ని వేల మందిని రక్షించింది. ఇప్పుడు మన చెక్కిన సంఘాలన్నీ కలుపుకుంటే అనేక వేల మంది ఉన్నారు. హల్లెలూయా. ఇదందరూ రక్షించబడింది దేవుని యొక్క ఆత్మ ద్వారానే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇజ్రాయేలీయుల యొక్క సైనికులు, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క సైనికుడు 1000 మందిని చాలా ఈజీగా జయించేస్తారనమాట. దావీదైతే 10,000 మందిని జయిస్తారు. నేను కనీసం ఒక్క సైనికుడు లాగన్నా ఒక 1000 మందినైనా ప్రభా రక్షించిన ఆయన మీ నామానికి మహిమ తేవాలి అని నేను ఒక కంకణం లాగా తీసుకున్నాను అంతే. కనీసం ఒక్క ఇజ్రాయేల్ సైనికుడు 1000 మందిని అవలీలగా చంపగలిగి జయం పొందాడు కదా, 1000 మందిని ప్రభా నాయన సంఘంలో చూడాలి అని. హల్లెలూయా. అందుకనే ఇదే చోట బాల్కనీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కారణం అదే. అందరం కిక్కిరిసి కూర్చుంటే 1000 మంది మన చర్చిలో కూర్చోవచ్చు అన్నమాట. హల్లెలూయా. దేవుడు నా ఆశ దేవుడు తీర్చాడు. ఆ విధంగానే దేవుడు కట్టించి ఇచ్చాడు. ఇది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. అందుకనే మన దగ్గరున్న 3 బ్రాంచ్లంతా వస్తే అంతా నిండిపోతారు. మొదట మన బ్రాంచి, మెయిన్ బ్రాంచి ఆగుదోటపాలెం, కొత్తమిట్టపాలెం వాళ్ళు, ఆగుదోట రాయిపాలెం వాళ్ళు ఇక్కడికే వచ్చేదన్నమాట. మన సంఘంలోకే వచ్చేది. ఇంకా వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆగిపోతున్నారని అప్పుడు బ్రాంచెస్ పెడితే బాగుంటుందని చెప్పి అట్లా ఏర్పాటు చేశాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. అప్పుడు రాయిపాలెం సంఘం అక్కడ ఏర్పడింది, కొత్తమిట్టపాలెం సంఘం అక్కడ ఏర్పడింది. ఆ విధంగా అందరము కూడితే ఇప్పుడు 1000 మందిని ఇక్కడే 1000 మందిని దాటిపోయి ఉంటాం మనం. హల్లెలూయా. ఇంకా మన బ్రాంచెస్ చాలా శాఖోపశాఖలుగా పెరిగాయి. హల్లెలూయా. అలాగ నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యం చదువుతూ ఉండగా నాకు నేర్పించాడు. ఆయనే నాలో ఉండి బోధించాడు. ఆయనే అనేక మర్మాలు తెలియజేశాడు. ఇప్పుడు కూడా ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు కూడా వెళ్తున్నాను ప్రభా, ఒక వాక్య భాగం నాకు చూపించు అంటే ఆ వాక్య భాగం చదువుకొని వెళ్ళి కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సందేశాన్ని ఆ వాక్య భాగంలో నుంచి ఇచ్చేస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో మొట్టమొదట యోషియా రాజు ఏం చేశాడంటే ఆ యొక్క గ్రంథాన్ని చదివించుకున్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని బాగా 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 చదవాలి. కడుపు నిండా అన్నము తిన్నట్టుగా తృప్తిగా చదవాలంట. అది హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది కదా, ఎన్నోసార్లు చదువుకున్నాం. తీసి చదవండి ఒకసారి. 3వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను,
నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన నాకు ఆ గ్రంథమును తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చప్పలు కొట్టి దేవుని మహింపండి. హేచియలు ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చేటటువంటి యొక్క పుస్తకాన్ని తిని ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి ప్రకటించి. ఏదైనా దేవుని వాక్కు ప్రకటించాలి అంటే ఆ వాక్కుని తృప్తిగా కడుపు నిండా తిన్నట్టుగా తిని అప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పమన్నాడో వాళ్ళు ఎదుట నిలబడితే ఆ వాక్కులు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటింపచేస్తాడు. చప్పులు కొట్టి దేవుని మహింపడతాం. హల్లెలూయా. నోరు తెరిస్తే అంట దేవుడే తినిపించాడంట. బిడ్డలకు తల్లిదండ్రులు తినిపించినట్టుగా పరమ తండ్రి తినిపించాడంట. మనం చదవడానికి ఆరంభించినప్పుడు ఆయనే మనకు సహాయము చేస్తాడు దాన్ని తినేటట్టుగా. హల్లెలూయా. బాగా చదివే బుద్ధి ఆయనే కలిగిస్తాడు. దావీదు రాజు కీర్తనల్లో ఒక చోట ఏం రాయబడిందంటే, దేవా, నీ ధర్మశాస్త్రమును చదివే బుద్ధి నాకు పుట్టించుమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఒకవేళ వాక్యం చదివే బుద్ధే రాలేదనుకోండి, ఎంత ప్రయత్నించినా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన, ప్రభువా, నీ వాక్యం చదివే బుద్ధి నాకు దయచేయని దావీదులాగా అడిగితే ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సందర్భంలో మొదట మనకు అర్థమయ్యేది ఏంటంటే, యోసియా రాజు ఏం చేశాడంటే ఆ గ్రంథాన్ని చదివించుకున్నాడు. మనం అలాగ చదివించుకోవాలి, కడుపు నిండా తిన్నట్టుగా. హల్లెలూయా. వాక్యాన్ని వాక్యంతో కడుపు నింపుకోవాలి. కొలసలకు రాసిన పత్రికలో కూడా ఉంది కదా, 3వ అధ్యాయం 16వ వచనం చివరి భాగ్యం చదవండి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 3:16 చివరి భాగం. రైట్. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. హల్లెలూయా. వింటున్నారా? అప్పుడే మనము నోరు తెచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నింపుకున్న దాన్ని బయటికి తీసి ప్రకటన చేపిస్తాడు. ఏ సందర్భానికి అవసరమైనటువంటి దానిని ఆయన బయటికి తెస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ సందర్భానికి తగిన లేఖనాలను, ఆ సందర్భానికి తగినటువంటి వాగ్దానాలను మనము కడుపు నింపుకున్న వాక్కులు, వాగ్దానాల్లో నుంచి, వాక్యములో నుంచి తీసి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని ప్రార్థన చేయటానికి మనకు సహాయము చేస్తాడు. లేఖనాలను అనుసరించిన ప్రార్థన, వాగ్దానాలను స్వతంత్రించుకొని చేసే ప్రార్థన చక్కగా దేవుని యొద్దకు చేరే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. అయితే ఎప్పుడు సాయం చేస్తాడు అంటే మనలో ఆ వాక్యము ఉండాలి. అప్పుడే సాయం చేస్తాడు. చప్పులు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాడు. రెండవది ఏమిటంటే, ప్రవక్త్రి హుల్దా చెప్పిన ఒక సంఘటన. హల్లెలూయా. అది 16వ వచనం.
యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. చూసారా? ఎందుకు దేవుని కోపము రగులు కొనుచున్నది? దేవుడు ఏర్పరచుకున్న స్థలం అది. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు వాళ్ళు. దేవుని నామ ఘనత కొరకు దేవుడిచ్చిన మహాజ్ఞానముతో సొలొమోను రాజు కట్టించినటువంటి దేవాలయం ఉన్నటువంటి చోటది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ స్థలాన్ని, ఆ స్థలంలో ఉన్న వారిని దేవుడు నాశనం చేసేస్తున్నట్టున్నాడు. ఆయన కోపము మండుకుంటుందంట, రగులుకుంటుందంట. ఎందుకంటే పెందలకడనే ప్రవక్తలను లేపి వారికి చెప్పిన వారు దేవుని వైపు తిరగలేదంట. దేవుని ప్రవక్తలను పక్కన పెట్టి వాళ్ళ కొరకు సొంత ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. మీకే కాదు, మాకు కూడా చెప్పాడు దేవుడు, మమ్మల్ని ఇక్కడే ఉండమన్నాడు, మా ఇండ్లలోనే మేము ఉండాలి, మా పంటలు మేము తింటాము, మా ఇల్లులో వాక్యలు ఎక్కడికి పోవు, యెహోవాయే సెలవిచ్చాడు ఈ వాక్కు అని చెప్పేటట్టు అబద్ధ ప్రవక్తలని తయారు చేసి పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు, వాళ్ళలో ముఖ్యంగా ఇర్మియా, మీరు బబులోను చెరలోనికి వెళ్ళండి, హల్లెలూయా, బబులోను రాజు చేతికి నేను ఈ యొక్క పట్టణాన్ని, ఈ దేశాన్ని అప్పగించబోతున్నా, వాళ్ళు దీన్నంతా పాడు చేస్తారు, మిమ్మల్ని చెరగొనిపోతారు, చెరలోకి వెళ్ళిపోండి, హల్లెలూయా. ఏమని చెప్పాడు? చెరలోకి వెళ్ళిపోండి, బబులోను చెరలోకి వెళ్ళిపోండి. 70 సంవత్సరాలు ఇది పాడుదిప్పుగా ఉంటుంది. మీరు 70 సంవత్సరాలు బబులోనులో చెరలో ఉండండి, నేను యెరూషలేములో ఉండను, నా మాట విని చెరలోకి పోయే మీతో కూడా బబులోనులో ఉంటా, హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడతాం, ప్రైజ్ లార్డ్ అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా స్పష్టంగా తెలియజేశాడు. వినిన వాళ్ళందరూ చెరకెళ్ళిపోయారు. చెరకెళ్ళిపోయిన వారు సురక్షితంగా అక్కడ బబులోను దేశంలో పెట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు, విస్తరింప చేశాడు. తమ కొరకు సొంత ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తల మాటలు విని అక్కడే నిలిచినటువంటి వారు కొందరు ఖడ్గముతోనూ కొందరు కరువుతోనూ చనిపోవడం జరిగిందనమాట. ఇది ఆ తరువాత, అంటే యోషియా రాజు కాలం తర్వాత జరిగిందనమాట. అది అలాగా జరుగుతుందని ముందుగానే దేవుడు తెలియచేస్తే దాన్ని చదివించుకొని విని ఆ సమాచారాన్ని తెలుసుకోరమ్మని ప్రవక్త దగ్గరికి పంపించాడు. అప్పుడు ప్రవక్తని హుల్దా ఉనింది, ఆమె చెప్పింది, దేవుని కోపం మండుకుంటా ఉంది, రగులుకుంటుంది, దాన్ని ఎవరు ఆర్పడానికి కుదరదు, అది జరిగి తీరుతుందని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. దీనివల్ల మనకేం అర్థమవుతుంది చెప్పండి? దేవుని ప్రవక్తల్ని నమ్ముకోవాలి. చెప్పగొట్టాలి, హల్లెలూయా. ఎవరు నమ్ముకోవాలా? దేవుని ప్రవక్తలను నమ్ముకోవాలి. అబద్ధ ప్రవక్తలను నమ్ముకోకూడదు, వాళ్ళని వెంబడించకూడదు. హలో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలను ఎలా కనుక్కోగలమంటే వారు చెప్పింది జరుగుతుంది, అదే రుజువు. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు ఫలానా 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 అని ఎలా తెలుస్తుందంటే వారు చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
అప్పుడే వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు అని రుజువు అన్నమాట. అయితే అబద్ధ ప్రవక్తలు ఎలాగ కనిపెట్టగలమంటే వాళ్ళు చెప్పింది జరగదు. అప్పుడే మనము వాళ్ళని అబద్ధ ప్రవక్తలను గుర్తెరిగి వాళ్ళకు దూరంగా ఉండాలి. హలో, నవేడేస్ ఈ రోజుల్లో ఉన్న ప్రమాదకరమైన పరిస్థితి ఈ లోకంలో క్రైస్తవుల మధ్య ఇదే. భ్రమపరిచే ఆత్మలు, మోసపరిచే ఆత్మలు, దయ్యపు ఆత్మల చేత విశ్వాసులను సహితము భ్రమపరుస్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం ప్రియులరా. అందుకనే వాక్యం మొదట బాగా చదవాలి. పౌలు గారు అన్నట్టు దేవుని ఆత్మ పూర్ణులయుండుడి అని ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయంలో రాశారు. ఆత్మ పూర్ణులుగా ఉండాలి, క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఆ వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తాడు. ఆత్మ తేటగా చెప్తాడు, ఇది దేవుని ఆత్మ, ఇది దయ్యపు ఆత్మ, ఇది దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త ప్రవచనం, ఇది అబద్ధ ప్రవక్త ప్రవచనం అని ఆత్మ చాలా తేటగా స్పష్టంగా చెప్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తుంది. కాబట్టి మనం దేవుని ఆత్మను కనుక బాగా కలిగి ఉంటే దేవుని ఆత్మ మనకు తేటగా తెలియచేస్తాడు. ఇది మోసపరిచే ఆత్మ, ఇది దయ్యపు ఆత్మ, ఇది దయ్యాల బోధ, విశ్వాసులను భ్రష్టు పట్టించే మోసకరమైన ఆత్మల బోధది అని మనము పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడు తేటగా తెలియచేస్తాడు. కాబట్టి ఎంత అవసరమో కదా పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి విషయం. అందుకనే వాగ్దానం ప్రభువే చెప్పాడు, తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని మన ప్రభువుని యేసయ్య లోకంలో ఉన్నప్పుడు తానే స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పాడు. మీరు అడగండి తండ్రిని, పరిశుద్ధాత్మను ఎంతో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. మనలో చాలామంది పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళం ఉన్నాం. ఎవరైనా ఉంటే కొద్దిమంది ఎవరైనా పొందలేదేమో, కానీ ఎక్కువ శాతం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి వాళ్ళం మనం ఉన్నాం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహింపడుతుంది. మిగిలిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా పరిశుద్ధాత్మను పొందాల్సిన అవసరత ఎంతైనా ఉందంటే 100కి 100 పాళ్ళు ఉంది. చప్పలు కొట్టాలా? ఎంత ఉంది? 100కి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు మోసపోతావు. మోసపోయి బబులోను రాజు చేతిలో పడి ఖడ్గము చేత కొందరు, కరువు చేత కొందరు నశించిపోయినట్టుగా నువ్వు నశించిపోయే ప్రమాదం, దేవుని ఉగ్రతకు గురయ్యే ప్రమాదం, నరకానికి గురయ్యే ప్రమాదం. కాబట్టి ఈ విషయము మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒకసారి మరొక విషయం ఏంటంటే, దేవుడు ఒకసారి తీర్పు తీర్చిన తర్వాత, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు, దేవుడు కూడా మార్చడు అన్నమాట. హల్లెలూయా. ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు తీర్చిన తర్వాత ఆయన పశ్చాత్తాప పడడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపదాం. ప్రైజ్ ది లార్డ్. ఆ జడ్జిమెంట్ని తప్పనిసరిగా తన ప్రజలైనా సరే, అన్య ప్రజలైనా సరే, ఎవరి విషయమైనా సరే ఆయన దాన్ని జరిగించి తీరుతాడు. ఆయన పక్షపాతము లేని నీతి న్యాయాధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. ప్రేమించే విషయంలో ఎలా పక్షపాతి కాదో, న్యాయము తీర్చి శిక్షించే విషయంలో కూడా చెప్పండి
పక్షపాతి కాదు కాదు కానే కాదు. హల్లెలూయా. ఎవరు తప్పించుకోలేదు. కాబట్టి జాగ్రత్త పడుతుంది. ఈ మాట మనకు భయాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త పడమని ఈ యొక్క భాగము తెలియచేస్తుంది. తర్వాత ఆమె చెప్పిన మాట ఏమిటంటే, యోషియా రాజు ఏ స్థితిలో ఆ సమయంలో ఉన్నాడో దేవుడు ఆమెకు తెలియజేశాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఆ గ్రంథాన్ని చదివిన తరువాత, హలో వింటున్నారా? హలో చెప్పండి, అంత చేయి పైకెత్తి గట్టిగా గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. యోషియా రాజుని ఆమె చూడలా, కానీ ఆ గ్రంథం చదువుకున్న తర్వాత అతను ఏ స్థితిలో ఉండి దేవునికి మొరపెడుతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేశాడు. హల్లెలూయా. అందుకనే ఆ విషయం కనుక్కొని రమ్మని పంపించిన వాళ్ళతో ఆమె ఏం చెప్తుందంటే, అయితే ఆ ఉగ్రత తప్పనిసరిగా వస్తుంది, ఆయన రగులుకుంటున్న కోపం ప్రకారం అది నాశనం అవుతుంది, పాడుదిబ్బ అవుతుంది. అయితే మెత్తని మనసు తెచ్చుకొని దీనత్వం ధరించుకొని వస్త్రాలు చింపుకొని కన్నీళ్లు విడిచి ఏడుస్తున్నాడే, మొరపెడుతున్నాడే ఆ రాజు, యోధా రాజు, ఆయనకి చెప్పండి, దేవుడు ఆయన మొర విని అతనిని నెమ్మదిగా తన యొక్క పితరుల యొద్దకు చేరుస్తాడని చెప్పండి. అతడు ఆ కీడును, ఆ నాశనాన్ని, ఏ నాశనం జరిగితే చూడలేనని వేదన పడుతున్నాడో, ఈ నాశనాన్ని నేను చూడలేను, నా కన్నులతో నేను చూడలేనని ఎంత కన్నీళ్లు విడుస్తున్నాడో, అతను చూడ్డు, అతని దినాల్లో నేను దాన్ని జరగనివ్వను అని చెప్పంపించింది ఆ ప్రవక్తిని. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. చూసారా? ఆ స్థితిలో ఆ గ్రంథములో చదువుకున్న విషయాన్ని గ్రహించిన వాడై ఆ దుస్థితి నుంచి తప్పించుకునే ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ఏదైనా వాక్యం బాగా చదివి ఏదైనా మన జీవితాల్లో మనము భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళబోతున్నాము, నాశనం అయిపోతున్నాము, దేవుని కోపం రగులుకుంటా ఉంది, మహాశ్రమలకు గురవుతాము, దేవుని మహా ఉగ్రతకు గురయ్యే ప్రమాదం ఉంది, తీర్పులోనికి వస్తాము, నరకాగ్నికి అప్పగించబడతామని నీవు చదివినప్పుడు లేక వినినప్పుడు నీవు గ్రహిస్తే వెంటనే అది నాకు కాదులే అనుకోకుండా నీ జీవితంలో నీవు మెత్తని మనసు తెచ్చుకొని దీనత్వాన్ని ధరించుకొని వస్త్రాలు చించుకొని, వస్త్రాలే కాదు హృదయాన్ని కూడా చించుకొని, ఏంటి వస్త్రాలే కాదు హృదయాన్ని కూడా చించుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ భయంకరమైన దుస్థితి నుంచి నిన్ను తప్పిస్తాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాడు. మనం ఆదివారాలు వింటున్నాం కదా, నోవహు జీవిత చరిత్ర ధ్యానిస్తున్నాం. దేవుని మాట విని దేవునికి విధేయుడైనటువంటి నోవహు, దేవుని మాట ప్రకారం యావత్తు చేసినటువంటి నోవహు, దేవుడు సెలవిచ్చిన ప్రకారము చేయమని కుటుంబానికి చెప్పినప్పుడు యజమానుడితో ఏకీపించిన భార్య, అంటే భర్తతో ఏకీపించిన భార్య, తండ్రితో ఏకీపించిన కుమారులు, మామగారితో ఏకీపించిన కోడలు, అందరూ దేవుని చిత్తానికి విధేయులై ఏ విధంగా వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చారో వాళ్ళందరినీ దేవుడు ఏ విధంగా అయితే ఆ మహా నోవహు జల ప్రళయం అనే దేవుని ఉగ్రత నుంచి తప్పించాడో అదే విధంగా, హల్లెలూయా,
ఎవరైతే యోషియా రాజు వలె హల్లెలూయా మెత్తని మనసు తెచ్చుకొని దీనత్వాన్ని ధరించుకొని వస్త్రాలు చింపుకొని వస్త్రములతో పాటు హృదయాన్ని కూడా చింపుకొని కన్నీళ్లు విరిచి ప్రార్థన చేస్తారో వాళ్ళను దేవుడు తప్పకుండా తప్పిస్తాడని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. వస్త్రాలే కాక హృదయాన్ని కూడా చింపుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే యోవేలు గ్రంథములో ఆ మాట రాయబడింది. యోవేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు అయ్యుండి తాము చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. హలో. వస్త్రములను గాక హృదయాన్ని చింపుకోవాలి. నేనేమంటానంటే యోషియా రాజు వస్త్రాలు చింపుకున్నాడు, హృదయాన్ని కూడా చింపుకున్నాడు అంటాను నేను. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. హల్లెలూయా. ఆ రోజుల్లో వస్త్రాలు చింపుకోవడము దుఃఖానికి సూచన. ఉపవాస దినాల్లో బూడిదలో కూర్చోవడం, గోనెపట్టు కట్టుకోవడం, బూడిద తల మీద పోసుకొని బహిరంగంగా ఉపవాసం చేయడం ఆ రోజు పద్ధతి. అది ఆ రోజుల్లో బట్టలు చింపుకునేవాళ్ళు. కానీ యోషియా రాజు జీవితంలో మనం చూస్తే బట్టలే కాదు, అతడు హృదయాన్ని కూడా చింపుకున్నాడు. వేషధారులు మాత్రం బట్టలు చింపుకుంటారు, అందరికి కనబడేటట్టు ఏమేమో చేస్తారు. నిజముగా ప్రార్థించే వాళ్ళు ఆనాటి దుఃఖ సూచనగా బట్టలు చింపుకోవడమే కాకుండా హృదయాన్ని కూడా పగలగొట్టుకొని కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనను దేవుడు అలక్ష్యము చేయుడు ప్రియులరా. హల్లెలూయా. దావీదు రాజు కూడా తన హృదయాన్ని పగలగొట్టుకొని ఎంతో హృదయ కాఠిన్యముతో చేయకూడని ఘోరమైనటువంటి పాపం చేశాడో, తర్వాత నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు అతడు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో కన్నీటితో ఒక కీర్తన రాసి దేవుని కీర్తించాడు. ఆ కీర్తనలో 51వ కీర్తన 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. హృదయాన్ని పగలగొట్టుకున్నాడు దావీదు రాజు. హృదయాన్ని కఠినం చేసుకొని కామంతో కండ్లు మూసుకొని వ్యభిచారం చేశాడు. హృదయాన్ని రాయిలాగా చేసుకొని ఊరియాని చంపించాడు. ఎవరితో వ్యభిచారం చేసిన ఆమె భర్తను చంపించాడు. పాపం మీద పాపం చేశాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఒక ఉపమానంతో కండ్లు తెరిపించాడు. అప్పుడు అతడు చేసినటువంటి పాపము ఎంత ఘోరమైనదో, కండ్లు మూసుకున్నప్పుడు కనబడని ఆ పాపము కండ్లు తెరవబడిన తర్వాత ఎంత ఘోరమైన పాపమో తన కండ్ల ముందు కనబడుతూ ఉంటే, దేవా నీ ఎదుట నేను ఇంత ఘోరమైన పాపం చేశానని కన్నీళ్లు విడుస్తూ రాత్రింబవలు ఏడుస్తూ, దేవా నీ సన్నిధి నుంచి నన్ను తోసివేయబాక, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయబాక, శుద్ధ హృదయాన్ని నూతన మనస్సును స్థిరముగా నాలో పుట్టించు అని
ఎంతో దీనంగా ప్రార్థన చేస్తాడు. విరిగి నలిగిన మనసుతో ఎంత కఠినమైన గుండెతో ఆ కార్యాలు చేశాడో, ఆ కఠినమైన గుండె, ఆ రాతి గుండె పగలగొట్టుకొని కన్నీరు విడుస్తూ ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నువ్వు విరిగి నలిగిన మనసును నువ్వు అలక్ష్యం చేయవు కదా, దయతో కనికరించమని ఏడ్చాడు. దేవుడు అతన్ని క్షమించినట్టుగా మనకు లేఖనాలు చెబుతున్నాయి ప్రియులారా. హల్లెలూయా. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే, హల్లెలూయా, జడ్జిమెంట్ ఇవ్వక ముందు ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తాడో ఆ అవకాశాల్లో పశ్చాత్తాపడితే, హల్లెలూయా, ఆయన చేస్తానన్నది చేయకుండా ఆయన ఆగిపోతాడంతే. హల్లెలూయా. జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఇక నువ్వు ఎంత పశ్చాత్తాపడినా కూడా అది కుదరదు. అందుకనే సో మెనీ టైమ్స్, సో మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ యూ. ఎన్నో అవకాశాలు, ఎన్నో సార్లు ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు, నాకు ఇస్తూ ఉన్నాడు, మనకిస్తూ ఉన్నాడు. సరైన సమయంలో నువ్వు స్పందిస్తే, యోషియా రాజులాగా నువ్వు స్పందిస్తే, దావీదులాగా నువ్వు స్పందిస్తే, దేవుడు తప్పకుండా దాంట్లో నుంచి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. సంఘమును కూడా అలాగే తప్పించబోతున్నాడు. హల్లెలూయా. పవిత్రురాలైన వధువు సంఘాన్ని కూడా దేవుడు అలాగనే మెలకువగలిగి ప్రార్థిస్తూ పరిశుద్ధతని అంద సౌందర్యాలుగా ధరించుకుంటున్న క్రీస్తు సంఘం అనే వధువుని అదేవిధంగా తప్పించబోతున్నాడు. ఆ యొక్క మహాశ్రమల నుండి, ఉగ్రత నుండి, నరకము నుంచి తప్పించడానికి ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దంతో, కడభోర ధ్వనితో, ఆర్భాటముతో మధ్యాకాశానికి పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. భూమి మీద సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తెను సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని యేసయ్య ఎదుట పెళ్లి కుమార్తెగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థించుకుందాం పిల్లరా. అందరూ మోకరించండి. హల్లెలూయా. రాబాబాబాబా ఓ రీరామా శందరికెరవన. ఎన్నో లేఖనాల్లో హెచ్చరికలు ఉన్నాయి. లూకాసు వార్తలో 21వ అధ్యాయంలో 34-35 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంది. మత్తు వలన, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మాంద్యులైపోతారేమో, మెలకువగలిగి ప్రార్థన చేయండి. తిండిపోతులు కాబాకండి, త్రాగుబోతులు కాబాకండి, ఐహిక విచారాలలో మునిగిపోయి మత్తులు కాబాకండి. ఆ దినము ఉరి వచ్చినట్టు రాబోతుంది. మెలకువగలిగి ప్రార్థించండి. పెండ్లి కుమారుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ఎదుట సంఘము నిలవబడబోతుంది. మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని ఆ వచనాలు కూడా తెలియచేస్తా ఉన్నాయి. అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, ఎవరు తప్పించుకోలేరు. ప్లీజ్, ఏదో వస్తున్నాం, వింటున్నాం, పోతున్నాం అనుకుంటున్నామేమో. జాగ్రత్త పడాలా. ఇకనైనా సరే అనుదినం వాక్యం చదవకుండా ఉంటే అనుదిన వాక్యం బాగా చదువు. దేవుని యొక్క చిత్తాన్ని బాగా బైబిల్ నుంచి తెలుసుకో.
ఆయన ప్రేమను గురించి తెలుసుకో, ఆయన న్యాయ తీర్పుల గురించి తెలుసుకో, ఆయన రాకడ గురించి తెలుసుకో, పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకో, నిత్య జీవాన్ని గురించి తెలుసుకో, నరకం ఎంత భయంకరమో అది కూడా తెలుసుకో. దైవ విరోధి సైతానుడు మోసం చేస్తూ ఉండగా వాడి చేతిలో పడకుండా దేవుని ఆత్మచేత నింపబడి మెలుకోగలిగి జాగ్రత్త పడు. యోషియా రాజు వలె మెత్తని మనసు తెచ్చుకో, దీనత్వాన్ని ధరించుకో, హృదయాన్ని చింపుకో, కన్నీటితో ప్రార్థన చేయి. తప్పకుండా నీవు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకుంటావు. ఎత్తబడే పవిత్రాలైన సంఘములో నీవు ఉంటావు. క్రీస్తు ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రాలైన కన్యక సంఘములో నిలబెడతాడు. కొంతమందికి ఎంతో అతిశయం, గర్వం, మెత్తని మనసు తెచ్చుకున్నాడంట రాజు. దీనత్వాన్ని ధరించుకున్నాడంటే, బట్టలు దించుకున్నాడంటే, హృదయాన్ని కూడా దించుకున్నాడంటే. కన్నీరు విడిచి ప్రార్థన చేసి, ఎలా ఉన్నావు నువ్వు? నీ జీవితంలో కూడా ఏదైనా ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నావు, దాన్ని నీవు గ్రహించి గైకొంటే నీవు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. విడిపించబడతావు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సోదరుడు సుకుమార్ చిన్న ప్రార్థన చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణ కటాక్షము కలిగిన మా దేవా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ప్రభువా కూడి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ప్రేమించి ప్రభువా మీ దాసుల ద్వారా మీరు నాయన ఇచ్చినటువంటి అమూల్యమైన వర్తమానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యోషియా రాజు జీవితంలో నైనా ప్రభా, నాయన మీరు చూపించినటువంటి ప్రభా నాయన మాదిరి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా యోషియా రాజుకు నాయన మందిరములో ధర్మశాస్త్రం దొరికినప్పుడు నాయన ప్రభా ఆ గ్రంథాన్ని ప్రభా నాయన చదివించుకున్నాడు ప్రభా, మీకు స్తోత్రాలు. రాబోయే విషయాలన్నిటినీ కూడా తెలుసుకున్నాడు ప్రభా, జాగ్రత్త పడ్డాడు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అయా మేము కూడా నాయనా ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభా నాయనా మీ యొక్క వాక్య లేఖనాలను ప్రభా స్తోత్రం నాయనా మేము కూడా చదివి ధ్యానించుకొని ప్రభా మా హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని ప్రభా స్తోత్రం నాయనా ప్రభా మా జీవితాలను ప్రభా నాయనా ప్రభా జాగ్రత్త చేసుకోవడానికి, పదిలపరుచుకోవడానికి, పరిశుద్ధపరుచుకోవడానికి, మా జీవితాలను ప్రభా క్షేమకరంగా చేసుకోవడానికి నాయనా ప్రభా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అట్టి వాక్యాన్ని చదివే బుద్ధి నాయనా మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. మీ వాక్యం చేత నాయనా మా యొక్క హృదయాన్ని నింపుకొని వాక్యానుసారముగా ప్రార్థన చేయడానికి, వాక్యానుసారముగా నాయనా బోధించుకోవడానికి నాయనా మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా. నాయనా ప్రభా యోషియా రాజు నాయనా ప్రభా నాయనా మీరు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తిని దగ్గరకు నాయనా ప్రభా మనుషులను పంపించి నాయనా ప్రభా తన ద్వారా నాయనా మీ యొక్క ఆలోచనలు నాయనా ప్రభా
నాయన ప్రభా తెలియజేసుకున్నాడు ప్రభా. స్తోత్రాలు నాయన. అవును ప్రభా, మేము కూడా నాయన మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా దైవజనులను నాయన ప్రభా మేము వెంబడించే వారంగా నాయన ప్రభా వారిని అనుసరించే వారంగా ఉండడానికి మాకు సహాయించిన ఆయన ఈ భయంకరమైనటువంటి నాయన ప్రభా ప్రమాదకరమైన ప్రభా ఈ యొక్క నాయన పరిస్థితుల మధ్యలో ఎంతోమంది అబద్ధ బోధకులు నాయన ప్రభా బోధ చేసే వాళ్ళు ఉంటుండగా నాయన నాయన వారి చేతిలో పడకుండా మమ్మలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్య మీకే స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం ప్రభా. నాయన యోషరాజు నాయన ప్రభా నాయన రాబోయే ఉగ్రతను ప్రభా తెలుసుకొని ప్రభా నాయన ప్రభా మీ సన్నిధిలో నాయన ప్రభా నాయన మెత్తని నాయన మనసు నాయన కలిగిన వాడై ప్రభా దీనత్వం ధరించుకొని ప్రభా నాయన బట్టలు చెప్పుకొని హృదయాన్ని చెప్పుకొని ప్రభా మీ సన్నిధిలో కన్నీటితో ప్రభా రాబోయే ఉగ్రత నుంచి నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా స్తోత్రం నాయన ప్రభా యోషరాజు ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి తన దినములలో ఆ ఉగ్రత చూడనివ్వకుండా ప్రభా మీరు తప్పించి కాపాడిన దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. మా జీవితాల్లో కూడా నాయన ప్రభా నాయన రాబోయే పరిస్థితుల్లోంచి మేము తప్పించుకోవాలంటే ప్రభా రాబోయే భయంకరమైన మహోగ్రతలోంచి మేము తప్పించుకోవాలంటే నాయన మేము కూడా నాయన మీ సన్నిధిలో ప్రభా స్తోత్రం నాయన పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయముతో నాయన ప్రభా దీన మనసు ధరించుకొని ప్రభా నాయన మా హృదయములు చింపుకొని నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా కరుణ వాత్సల్యత గల దేవుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గల దేవుడు నాయన ప్రభా మీరు నాయన మా పట్ల ఉద్దేశించిన కీడు చేయక మీరు పశ్చాత్తాపపడే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు వందనాలు ప్రభా. అటు కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్ర అనుదినము నాయన ప్రభా మీ సన్నిధిలో నాయన ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుని అనుదినం మెలకువగలిగి ప్రార్థన చేసుకుని ప్రభా రాబోయే ఉగ్రత నుంచి మేము నాయన మా కుటుంబస్తులు నాయన ప్రభా మా ఇరుగు పొరుగు వారందరూ కూడా మేము కాపాడుకోవడానికి నాయన మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయించినైనా ఇటు మాదిరికరమైన జీవితాన్ని ప్రభా మాకు అనుగ్రహించి మా జీవితాలను ప్రభా మేము నాయన పదిలం చేసుకోవడానికి మీ కృప అందరికీ దయచేయమని ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం ప్రభా. ఆయన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుల కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నాయన వాక్యానుసారమైన జీవితాలు నాయన మేము జీవించి నాయన మేము మేలు అనుభవించడానికి మాకు సహాయము చేయమని సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావం అందరినీ అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య